నమస్కారం న్యూస్ 9 వార్తలకి స్వాగతం. సేవకు ప్రతిరూపం, శ్రమకు నిదర్శనం. మన జమ్మికుంట పట్టణ అభివృద్ధిలో తమ జీవితకాల కష్టాన్ని దారబోసిన మున్సిపల్ సిబ్బందికి వీడ్కోలు పలికే ఒక భావోద్వేగభరితమైన వేదికపై మనమున్నాం. జమ్మికుంట మున్సిపాలిటీలో సుదీర్ఘ కాలం పాటు సేవలందించి నేడు పదవి విరమణ పొందుతున్న మన ఆత్మీయ సహచరులు గాజుల ఎల్లయ్య, బూడిద సారయ్య, దొడ్డే కొమిలి మొగిలి మరియు గుల్లి మొగిలి గౌరవార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ సాదర స్వాగతం. అందరూ కూడా హర్షధ్వానాలు మీ యొక్క చప్పట్ల ద్వారా వెలిపించవలసిందిగా కోరుతున్నాను. చూడండి మీ అందరి యొక్క హర్షధ్వానాల కరతాళ ధ్వనులతోని చప్పట్లతోని హర్షించాల్సిందిగా కోరుతున్నాను. ఓకే రెడీ అందరూ చూడండి అన్న చిన్న ఇల్లు మీద అందరూ కూడా చప్పట్లతోనే హర్షధ్వానాలు. ఒకసారి ఈ కార్యక్రమాన్ని తన ఉనికితో మరింత గౌరవప్రదం చేసిన మన జమ్మికుంట మున్సిపల్ చైర్మన్, నిరంతరం ప్రజల కోసం పరితపించే నాయకులు శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మున్సిపల్ కమిషనర్ మొహమ్మద్ ఆయాస్, వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ మరియు ఇతర గౌరవనీయులైన కౌన్సిలర్లందరినీ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. మున్సిపల్ చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ పదవి విరమణ పొందిన ఉద్యోగులను సన్మానిస్తూ అత్యంత ఆత్మీయంగా మాట్లాడారు. వారి మాటల్లోనే ముఖ్యాంశాలు మీకోసం. కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఇప్పటివరకు వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి విషయాన్ని అందరూ కూడా వారి కుటుంబ సభ్యులు ఎంతమంది మాట్లాడినట్టుగా, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మాట్లాడినట్టుగా ఈరోజు పదవి మాత్రమే విరమణ పొందుతున్నారు, కానీ వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క మంచి విధానాలన్నీ కూడా భవిష్యత్తులో మాకు కూడా మీరు సలహాలు ఇవ్వాలి. నేను చాలా సంతోషంగా, అంటే ఈరోజు ఈ వేదిక మీద ఉండడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను కూడా మున్సిపల్ కుటుంబమే. మా తాతగారు కూడా మున్సిపల్ కార్మికుడు, మా తాతగారి అమ్మ కూడా మున్సిపల్, మా నాన్నగారు కూడా కానిస్టేబుల్ చేసినప్పుడు కొంచెం అనారోగ్య కారణం వల్ల మా తాతగారి ఉద్యోగం తీసుకున్నారు. వారు కూడా మున్సిపల్ ఉద్యోగం. ఈరోజు మా అమ్మ కూడా మున్సిపల్ ఉద్యోగమే. నా కుటుంబం నుంచి మా పెద్ద చెల్లె మున్సిపల్ కౌన్సిలర్గా, నేను మున్సిపల్ కౌన్సిలర్గా, చైర్మన్గా, మా చెల్లె కూడా మున్సిపల్ కౌన్సిలర్గా. అంటే ఈరోజు ఇక్కడ ఉన్నవారితో నాకున్న అనుబంధం, ఈరోజు నా ముందు ఈరోజు పదవి విరమణ పొందుతున్నటువంటి వారు మా తాతగారితో ఉన్నటువంటి అనుబంధం. నేను ఒక 20 రోజులుగా న్యూ మున్సిపల్ ఆఫీస్లో నా ఛాంబర్ రెనోవేషన్ అవుతుంది. ఎక్కువసేపు పాత మున్సిపల్ ఆఫీస్లో కూర్చుంటే ప్రతిరోజు దొడ్డ మొగిలి గారు అక్కడే విధులలో ఉదయం కావచ్చు, సాయంత్రం అన్న ఏదో ఒక సమయంలో నాతో మాట్లాడడం, గాజులయ్య గారు మాట్లాడడం, సారయ్య మామ గారి, అంటే వీరందరూ కూడా పాత విషయాలన్నీ గుర్తు చేస్తూ మీ తాతగారు దీనిలో పనిచేయడం, అంటే వారు చెప్తుంటే ఏమనిపించిందంటే నన్ను కూడా వారి కుటుంబ సభ్యులుగా ఎంతో మంచి ఆదరణతో చూస్తున్నారు. ఇంత మంచి ప్రేమపూర్వకంగా ఉన్నటువంటి వీరు నేను వచ్చినటువంటి
నెల రోజుల్లోనే పదవి విరమణ పొందడం నాకు కొంత బాధ అయినప్పటికీ కూడా వారి యొక్క సలహాలు సూచనలు ఇప్పటికి కూడా మాకు అవసరం. ఇంతకుముందు కమిషనర్ గారు చెప్పినట్టు ఉద్యోగ విరమణ పొందగానే మన కుటుంబ సభ్యులు వారికి ఇవ్వవలసిన గౌరవాన్ని మాత్రం ఎక్కడ కూడా తగ్గిపోకుండా వారికి, వారి గౌరవానికి, వారి యొక్క స్వేచ్ఛ జీవితానికి ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న రోజులలో మన జీవితకాలం చాలా తగ్గింది. ఎందుకంటే వాతావరణం కానీ, ఆహారపు అలవాట్లు కానీ. ఈరోజు వాళ్ళ మనవడు చెప్పాడు, గాజులయ్య గారి మనవడు, ఈరోజు మా తాతయ్య గారు నేర్పినటువంటి కష్టపడినటువంటి తీరు, వారి మనమల్లుగా వారి నుంచి మాకు వచ్చినటువంటి సహాయం వల్ల ఈరోజు మా కుటుంబం నుంచి ఉద్యోగం చేసుకుంటున్నాం, చాలా సంతోషంగా ఉంటున్నాం అని చెప్పడం జరిగింది. వారు మీకు ఏ సంతోషాన్ని అయితే ఇచ్చిందో, వారు ఏ తోడ్పాటైతే మీకు ఇచ్చిందో, మీ ఎదుగుదలకు ఇచ్చిందో, ఈ రోజు నుంచి వారు చిన్నపిల్లలుగా మీరు భావిస్తూ వారి శేష జీవితం పూర్తిగా సంతోషంగా పూర్తయ్యేటట్టుగా, ఎక్కడ కూడా ఎటువంటి సమస్యలు లేకుండా వారిని మంచిగా గౌరవించుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఈ రిటైర్మెంట్ తర్వాత కూడా మీరు అప్పుడో ఇప్పుడో ఒకసారైనా మున్సిపల్ ఆఫీస్కి రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇన్ని రోజులు సర్వీస్ చేసి ఒకేసారి అత్తగారింటికి ఒక అమ్మాయిని జాగనంపినట్టుగా మీ కళ్ళల్లో చూస్తున్నటువంటి ఆ నీళ్లు చాలా బాధ అనిపిస్తున్నాయి నాకు. మీరు తప్పకుండా మేము మున్సిపల్ చైర్మన్గా మా కౌన్సిల్ ఉన్నంత వరకు మీరు అప్పుడో ఇప్పుడో మీ యొక్క మంచి సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ఇంత గొప్పగా హాజరైనటువంటి కుటుంబ సభ్యులకి, మున్సిపల్ కార్మికులకి, ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందు కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాను. పదవి విరమణ అనేది కేవలం విధులకు మాత్రమే, అనుబంధాలకు కాదు. జమ్మికుంట మున్సిపాలిటీ ఒక కుటుంబం అయితే అందులో నేను కూడా ఒక సభ్యుడిని. మా తాత కాలం నుండి నేటి వరకు మాది మున్సిపల్ కుటుంబం. ఈ రోజు రిటైర్ అవుతున్న ఎల్లయ్య, సారయ్య, మొగిలి తమ రక్తాన్ని చెమటను దారబోసి పట్టణ అభివృద్ధికి సహకరించారు. మీరు విధుల్లో ఉన్నా లేకపోయినా మీకు గాని, మీ కుటుంబ సభ్యులకు గాని ఎలాంటి కష్టం వచ్చినా, ఏ సహాయం కావాలన్నా నేను ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను. ఈ ప్రశాంత్ కుమార్ ఎప్పుడు మీవాడే. ఇప్పుడు ఈ సుదీర్ఘ ప్రయాణానికి గుర్తింపుగా చైర్మన్ చేతుల మీదుగా పదవి విరమణ పొందుతున్న ఉద్యోగులకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఒకరి తర్వాత ఒకరు తమ జీవితంలోని విలువైన కాలాన్ని ప్రజల కోసం అంకితం చేసిన ఈ యోధులను సత్కరించుకోవడం మనందరి బాధ్యత. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యంగా కౌన్సిలర్లు శీలం శ్రీనివాస్, పొనగంటి రాము, వాచెర్ల రాజు, కొలుగురి సురేష్, కూతడి తిరుపతి, పొనగంటి విష్ణు, బత్తుల లక్ష్మణ్, దిడ్డి రాము, మంద రాజేష్, మైసా రవి మరియు ఇతర మున్సిపల్ సిబ్బంది వేడుకలో పాల్గొని రిటైర్ అయిన ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేశారు. చివరిగా పదవి విరమణ పొందిన మన పెద్దలందరికీ ఆరోగ్యవంతమైన, ప్రశాంతమైన శేష జీవితం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఉద్యోగులను తమ సొంత కుటుంబ సభ్యుల్లా భావించి వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చిన చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.